దేశ రాజధానిలో జరిగిన హోరాహోరీ పోరులో హస్తినాను హస్తగతం చేసుకుంది కమలం పార్టీ. 2013 నుంచి ఢిల్లీని ఏలుతున్న ఆప్ను వూట్ చేసి 27 ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకుంది. పార్టీ గెలిచినా ముఖ్యమంత్రి ఎవరనేది సస్పెన్స్ లో పెట్టింది కమలదళం. ఎటకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. హస్తినకు కొత్త సీఎంగా రేఖా గుప్తా పేరును ప్రకటించింది. ఫలితాలు వచ్చి 11 రోజులు గడిచినా ఇంకా తమ సీఎం క్యాండిడేట్ ను బీజేపీ అధిష్టానం ప్రకటించకపోవడంతో ఢిల్లీని ఏలేది ఎవరా అనే ఆసక్తి సర్వత్రా పెరుగుతూ వచ్చింది. ఇక ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లే వినిపించినా ఫైనల్ గా రేఖా గుప్తాను ఫైనల్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నుకున్నారు. బీజేపీ అధినాయకత్వం నియమించిన పరిశీలకుల సమక్షంలో సీఎం అభ్యర్థి ఎంపిక జరిగింది. ఆ తర్వాత బీజేపీ నాయకులు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను అందజేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల జాబితాను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కు ఇచ్చారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. రాష్ట్రపతి ఆమోదించడంతో ఇవాళ రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. धन्यवाद करना चाहूंगी अपने शीर्ष नेतृत्व का और आदरणीय प्रधानमंत्री जी का, जिन्होंने मुझ जैसी साधारण पृष्ठभूमि की बेटी को इतनी बड़ी जिम्मेदारी देकर के देश की बहनों का सम्मान बढ़ाया है। ये हर बहन के लिए, मेरी हर साथी के लिए एक प्रेरणादायक कहानी हो सकती है कि एक साधारण मध्यम वर्गीय परिवार की बेटी को भी शीर्ष नेतृत्व तक जाने का मौका मिल सकता है। वो जीवन में कुछ करना चाहे, आगे बढ़ना चाहे तो राहें आपके लिए पल के बिछाए इंतजार कर रही हैं। ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, అజయ్ మహవర్, రవీంద్ర ఇంద్రరాజ్, అనిల్ గోయల్, రాజ్ కుమార్ భాటియా పేర్లు కూడా ఫస్ట్ లిస్ట్ చేసినప్పటికీ చివరకు రేఖా గుప్తా పేరునే ఫైనల్ చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించింది. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నిలిచిపోయారు. బీజేపీలో క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రేఖా గుప్తా పార్టీలో అనేక పదవులు చేపట్టారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా, కౌన్సిలర్గా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా, జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాల్మార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రేఖా గుప్తా. ఇక రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆమెను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఎన్నో సానుకూల అంశాలున్నాయి. పార్టీలో ఈమెకు పెద్ద నేతలతో పరిచయాలు కూడా ఉన్నాయి. జాతీయ స్థాయిలో పనిచేసిన రేఖాకు బడా నేతల అండదండలు కూడా ఉన్నాయి. ఈ పరిచయాలే ఆమెను సీఎంగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి 20కి పైగా రాష్ట్రాల అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలోనూ మహిళా ముఖ్యమంత్రి లేరు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళలు నియమిస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావించిందన్న చర్చ జరుగుతోంది. పార్టీ కోసం రేఖా గుప్తా చాలా కష్టపడ్డారని, ఆమె సేవలను గుర్తించాల్సిన సమయం వచ్చిందని అధినాయకత్వం నిర్ణయించిందని తెలుస్తోంది.
ఇక 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి బీజేపీ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. భారీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ నెల 20వ తేదీన రామ్లీలా మైదానంలో జరగనున్న ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలను, దౌత్యవేత్తలను ఆహ్వానించింది. బీజేపీ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులు, మిత్రపక్షాల నాయకులు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. గెలిచిన అక్కడ బలమైన నేతగా ఉన్న వసుంధర రాజేని పక్కన పెట్టి కొత్తగా ఎన్నికైన భజన్లాల్ శర్మను సీఎం పీఠంపై కూర్చోబెట్టడంతో పార్టీలో మహిళా సీఎంలు లేరనే లోటు కనిపించింది. దాన్ని ఇప్పుడు ఢిల్లీ ద్వారా భర్తీ చేస్తోంది. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ ను పక్కన పెట్టి ఆయన కంటే జూనియర్ నాయకుడైన మోహన్ యాదవ్ను, రాజస్థాన్లో భజన్లాల్ శర్మను సీఎం పదవిలో కూర్చోబెట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కాషాయ పార్టీ ఢిల్లీలోనూ అదే ఒరవడి కొనసాగించింది. ఎటకేలకు ఢిల్లీ సీఎం ఎవరు అనే దానికి ఉత్కంఠకి తెరపడినట్టు తెలుస్తుంది. రేఖా గుప్తనే సీఎం క్యాండిడేట్ గా నియమించారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, అయితే ఢిల్లీ నూతన సీఎం గా రేఖా గుప్తాను ఎంపిక చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికృత నిర్ణయం తీసుకుంది. ఆమె పార్టీ శాసనసభాపక్ష నేతగా ఢిల్లీలో జరిగిన భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఈ మేరకు ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు చెప్పారు. మరి పరిశీలనగా రవిశంకర్ ప్రసాద్ అలాగే ఓంప్రకాష్ ధన్కర్ వచ్చారు. ఆమె పేరును పరమేష్ వర్మ ప్రతిపాదించారు. మరి ఈ నేపథ్యంలో ఆమెను ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తూ రవిశంకర్ ప్రసాద్ అలాగే ఓంప్రకాష్ ధన్కర్ ఇద్దరు కూడా ఈ అంశాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకి విన్నవించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు దీనికి సంబంధించి డెసిషన్ తీసుకుంది. మోడీ అలాగే జేపీ నడ్డా ఇద్దరు కలిసి అభ్యర్థి ఎవరు అనే అంశం మీద ఫైనల్ చేస్తారని చెప్పేసి కూడా పార్లమెంటరీ బోర్డు చెప్పింది. మరి పార్లమెంటరీ బోర్డు చెప్పిన దాని ప్రకారం రేఖా గుప్తాను ఎంపిక చేయడం జరిగింది. మరి ఈ రోజు మొత్తం మధ్యాహ్నం దాదాపుగా 12 కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ ఈవెంట్ రానున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి రేఖా గుప్తా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఆమె ఆర్ఎస్ఎస్ లో చాలా కాలం పనిచేస్తారు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్స్ లో ఉన్నారు. కౌన్సిలర్ గా కూడా గెలిపోతారు. మరి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరి ఈ ఎన్నికల్లో 30,000 మెజార్టీతో ఆమె విజయం సాధించారు. మరి మహిళకి ఇవ్వాలని బీజేపీ స్ట్రాంగ్ గా నిర్ణయించింది. దాంతో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఆమెకి ఈజీగా ఈ ముఖ్యమంత్రి పదవి లభించిందని రాజకీయ విశ్లేషణ నుంచి అందుతున్న సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.